కానీ బుద్ధిమంతుడు కష్టమైన పనులను సైతం తెలివిగా ఆలోచించి సులువుగా పూర్తి చేస్తాడు. నీ వెనుక ఉన్న వారిని కాదు, నీలో ఉన్న ప్రతిభను చూసి ముందడుగు వెయ్యి. విజయం నీ సొంతమవుతుంది. ఏం చేయాలనుకున్నా మనలో ఓపిక ఉన్నప్పుడే చేసేయాలి. రేపు వయసు మీద పడ్డాక మనలో చెయ్యాలన్న కోరిక ఉన్నా శరీరం దానికి సహకరించదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించు. జ్ఞానమనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. 10 మంది మంచి కోసం ఒకసారి తలవంచినా తప్పులేదు, కానీ ఇంకొకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టవద్దు. మాటకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. దానిని సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు, అత్యద్భుతాలు సృష్టించవచ్చు. ఏదైనా పని కష్టంగా ఉండి మధ్యలో ఆపేయాలని అనిపించినప్పుడు మనం ఒక్కసారి ఆ పనిని పూర్తి చేయడం వలన కలిగే లాభాలను గుర్తు చేసుకుంటే అప్పుడు లభించే ఉత్సాహంతో మనం ఆ పనిని ఆపకుండా కొనసాగిస్తాం.